వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు ఇందిరమ్మ. నా భర్త పేరు శ్రీనివాసాచారి. నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. 18 ఏండ్ల నా కొడుకు పెళ్లి చేసుకొని బయటనే బతుకుతున్నాడు. నా భర్త చనిపోయిన తర్వాత నేను 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు నేనే చేసినాను. వాడు బాధ్యతలు ఏం పట్టించుకోలేదు. 2022లో ఇంటికి నేను ఇల్లు అమ్ముకుంటాను దౌర్జన్యం చేసి ఇట్లా తాళాలు వేసుకొని పోతే స్టేషన్కి పోయినా. ఎస్ఐ సార్ గట్టి వార్నింగ్ ఇచ్చిండు, బెదిరించిండు. నీకు ఆమెకు భర్త ఆస్తి ఆమెకే ఉంటుంది, హక్కు నువ్వు అడిగే హక్కు లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చి పెట్టి కేసులు అక్కడ పెట్టి పంపిస్తే అప్పుడు పోయి మళ్ళా సంవత్సరం తర్వాత పోయిన సంవత్సరం 2024 ఆగస్టు 10 తారీఖుని 2024 ఆగస్టు 10 తారీఖు నుంచి ఇంటికి వచ్చి ఇంకా ఇల్లు అమ్ముకుంటా బయటకు వెళ్ళమని సతాయిస్తున్నాడు. స్టేషన్లో 2 నెలలు తిరిగి ఎస్ఐ తోటి మాట్లాడిన, అందరితోటి మాట్లాడిన. 2 సార్లు ఇంటికి తాళాలు వేసిపోతే ఒకసారి ఎస్ఐ సార్ తాళం కొట్టించిండు. అప్పుడు ఇంట్లోకి వచ్చిన మళ్ళీ 4 రోజులకి మళ్ళీ తాళం వేసుకొని పోతే డిఎస్పీ దగ్గరికి పోయినా ఆ సార్ తాళం చేతులు ఇప్పించిండు. మళ్ళీ సెప్టెంబర్ 23 నాడు మళ్ళీ ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే మా ఇట్లా గల్లీలో అందరూ కలిసి వచ్చి మాట్లాడినరు. ఇంకా ఇవన్నీ ఇంట్లోకి రాకుండా ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తుంటే గల్లీలో అందరూ మాట్లాడిండ్రు, చేసిండ్రు. స్టేషన్కి పోతే ఎస్ఐ సార్ లంచ్కి పోయినాడు. ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు లేకపోతే ఆ రోజు సోమవారం ప్రజావాణి కూడా ఉన్నదంట, కానీ మా గొడవ ఎవరికి 3:30-4 అయింది. అది అయిపోయింది. డైరెక్ట్ ఎస్పీ సార్కే కంప్లైంట్ ఇచ్చి సెప్టెంబర్ 23కి ఎస్పీ సార్కే కాగితం మీద నేనే రాసి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాక ఇంటికి వచ్చిన 2-3 రోజులకే నా చిన్న బిడ్డకు ప్రెగ్నెంట్ ఉన్నది, బెడ్ రెస్ట్ అవసరం ఉంటే నా బిడ్డ దగ్గరికి పోయినా. నాకు ఇప్పుడు ఇల్లు అమ్ముకుంటాను బెదిరిస్తున్నాడు, మందికి తోలుకొచ్చి బెదిరిస్తున్నాడు. చివరికి ఎస్ఐ సార్ తోటి నేను వీనితో ఏగలేను, అమ్ముకుంటా సార్, అమ్ముతా సార్ అని చెప్పిన. సగం భాగం ఇవ్వని చెప్పి నాకు సగం ఇవ్వండి, నాకు సగం ఇవ్వండి సార్ అని చెప్పించిన. కాదు సగం ఇవ్వను, సగం ఇవ్వను అని చెప్పిండు. నేను ఇట్లా బతకాలా సార్? నేను వీనితో ఇంకా అక్టోబర్ 1 తారీఖు నుంచి ఈ క్షణం వరకు కూడా ఇంటి తాళాలే ఉండయి. నన్ను ఇంట్లోకి రానిస్తలేడు. స్టేషన్ పోతేనేమో తాళం ఇయ్యమంటే ఇచ్చిన అని చెప్తున్నాడు. ఇంటికి వచ్చే వరకు తాళం వేసుకొనే ఉన్నాడు. తిరిగి ఆశకు వచ్చి నేను ఇంతో ఏగలేను, అమ్ముతాను పూనుకున్నాను. నాకు 3 భాగాలు వానికే ఇవ్వండి సార్, 1 భాగం ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతా అని చెప్పిన. 1 భాగం కూడా ఇయ్యనని ఇప్పటి వరకు ఇంట్లో కోలేదు. కులస్తుల దగ్గరికి పోయినా పెద్ద మనుషులు మేము చెప్పినామమ్మా ఇంటలేడు అన్నారు. స్టేషన్కి పోమంటే స్టేషన్కి పోతే ఎస్ఐ సార్ చెప్పిండు పరిష్కారం, అది కూడా 1 భాగం కూడా ఇయ్యని అంటున్నాడు. ఇప్పటి వరకు కూడా 5 రూపాయల భోజనం చేసి వస్తుండా, ఆడాడ వండుకుంటుండా. ఈరోజైతే నాకు ఎక్కడ వెళ్ళనికైతలేదు. నేను సస్తిని ఇంటి ముందరనే పడ్డా. నాకు న్యాయం చేయండి. నేను 1 భాగం అన్నా ఇస్తే అమ్ముకొని ఎక్కడన్నా పోయి బతుకుతా. నేను వచ్చిన భాగం ఏమైనా ఆశ్రమంలో కట్టేసి ఆశ్రమంలో బతుకుతా. నన్ను బతకనియండి, నాకు న్యాయం చేయండి. నేను ఇంతే కోరుకునేది, అంతే. ఇంకా లేకపోతే ఈయనే పడి సస్తా. ఎవరు ఏ న్యాయం. నమస్తే టీచర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.